హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో ఏంటంటే విద్యా దీవెన వసతి దీవెన. ఈ విద్యా దీవెన వసతి దీవెన గురించి అయితే కనుక చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు కదండి. అయితే ఈ విద్యా దీవెన వసతి దీవెనకి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అమౌంట్, అలాగే మనకి రిలీజ్ చేస్తే పాతది రిలీజ్ చేస్తారా లేకపోతే కొత్త అమౌంట్ రిలీజ్ చేస్తారా, అలాగే చాలా బకాయిలు ఉండిపోయి కదండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్, అవి క్లియర్ చేస్తూ వస్తారా లేకపోతే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా, లేక చాలా మంది ఫీజు కట్టేసి ఉన్నారండి. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, అలాగే చాలా మందికి సర్టిఫికేట్స్ కూడా రాకుండా పాపం బ్లాక్ అయిపోయి మటండి. ఎందుకంటే వీళ్ళు అమౌంట్ కట్టక కాలేజెస్ వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ అన్నవి కొంతమందికి రాలేదు చేతికి. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి? సో వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు తీసుకురావచ్చు మాట మీ ముందుకి. విద్యా దీవెన, ఈ విద్యా దీవెన అన్నది ఒకప్పుడైతే కనుక స్టూడెంట్స్ యొక్క అకౌంట్స్లోకి, అంటే తల్లుల అకౌంట్స్లోకి కానీ స్టూడెంట్స్ అకౌంట్స్లోకి కానీ పడేది మాట అండి. వాళ్ళు తీసుకొని వెళ్ళి కాలేజీకి పేమెంట్ కట్టేవారు అన్నమాట. కానీ ఇప్పుడైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన చాలా చాలా సమస్యలు కానివ్వండి, స్టూడెంట్స్ నుంచి వెళ్ళిన మెయిల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఈ విద్యా దీవెన కోసం అయితే మంత్రి నారా లోకేష్ గారికి వెళ్ళిన మెయిల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, అలాగే ట్విట్టర్లోని కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో ఇలా సోషల్ మీడియా ద్వారాగా వెళ్ళిన ఎన్నో కొన్ని లక్షల మెసేజెస్ ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే కోర్సెస్ అయిపోయాయి కానీ వాళ్ళకి రావాల్సిన సర్టిఫికేట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ ఫీజు పే చేయకపోవడం వల్ల. ఇదివరకు గత ప్రభుత్వంలో అయితే కనుక స్టూడెంట్ అకౌంట్లోకి కానీ లేదా పేరెంట్స్ అకౌంట్లోకి కానీ లేదా జాయింట్ అకౌంట్స్లోకి కానీ ఈ విద్యా దీవెన డబ్బులు వసతి దీవెన డబ్బుల్ని వేసేవారు అన్నమాట. వీళ్ళు వెళ్ళి స్వయంగా కాలేజ్కి పే చేసేవారు. కానీ ఇప్పుడైతే కనుక కూటమి ప్రభుత్వము ఈ ఆన్లైన్లో వచ్చిన ఈ మెసేజెస్ ద్వారా వీటన్నిటి ద్వారా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది తల్లిదండ్రుల అకౌంట్కి కానీ స్టూడెంట్ అకౌంట్కి కానీ కాకుండా డైరెక్ట్ కాలేజీకి వేసేస్తే మనం ఏ కళాశాలలో అయితే కనుక విద్యార్థులు చదువుతున్నారో ఆ కళాశాలలోనే మనం ఈ ఫీజుని వేసేసినట్లయితే రేపొద్దున్న విద్యార్థి ఆ కాలేజ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తన సర్టిఫికేట్స్తో బయటికి రావచ్చు. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫీజు కోసం గవర్నమెంట్ కాలేజు చూసుకుంటారు, మధ్యలో స్టూడెంట్స్కి సంబంధం ఉండకూడదు అన్న ఉద్దేశంతో, అంటే ఇది కూడా స్టూడెంట్స్ చేసిన మెసేజెస్ వలన గవర్నమెంట్ తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం అని అనుకోవచ్చండి. ఇక మీదటైతే కనుక మనకి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ డైరెక్ట్గా కాలేజెస్ అకౌంట్కే వెళ్ళిపోతుందన్నమాట అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సూపర్ 6లోని అన్ని పథకాలకి కూడా వాటి విధి విధానాలను అయితే కనుక తీసుకొని వస్తున్నారండి. దానిలో భాగంగానే ఈ విద్యా దీవెన వసతి దీవెనకి కూడా త్వరలోనే, అంటే ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ నిధులను అయితే కనుక రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే కనుక ఈ విద్యా దీవెన వసతి దీవెన ఈ మంత్ అంటే ఈ అకాడమిక్ మార్చి కల్లా కూడా ఎండ్ అయిపోతుంది కనుక ఈ మధ్యకాలంలోనే మీకు నిధులైతే కనుక రిలీజ్ చేస్తారండి. సో స్టూడెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకండి. మీకైతే కనుక డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే కనుక ఇక మీదట డబ్బులు రావు, డైరెక్ట్గా కళాశాల అకౌంట్కే వెళ్ళిపోతాయి. అయితే చాలామంది ఫీజెస్ కట్టేసి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకైతే కనుక మీ అకౌంట్స్కి వస్తాయన్నమాట అండి. సో అందుకే మీ అకౌంట్స్ ఎవరు కూడా క్లోజ్ చేయకండి. ఎందుకంటే మాకు అయిపోయింది కదా అని క్లోజ్ చేయడం కానీ జాయింట్ అకౌంట్స్ని ఇలాంటి వాటిని తీసేయడం కానీ అలాంటివి ఏమీ చేయకండి. మీ డబ్బులు మీకు క్లియరెన్స్ వచ్చే వరకు కూడా ఏ అకౌంట్ని కూడా మీరు తీసేయడం అన్నది జరగనివ్వకండి. ఎందుకంటే కానీ ఏమో రేపు పొద్దున్న మళ్ళీ ఆ అకౌంట్కి ఏదైనా వచ్చిందనుకోండి, మీ అకౌంట్ లేదనుకోండి, అక్కడ ఇబ్బంది పడతారు. అలాగే NPCI ప్రతి ఒక్కరు చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ NPCI పెట్టింది కనుక అందరూ NPCIని చేయించుకోండి. ఆధార్కి బయోమెట్రిక్ చేయించుకోండి, అలాగే ఆధార్కి బ్యాంక్కి కూడా లింక్ చేయించుకోండి. ఎందుకంటే ఎప్పుడో మీరు చేయించుకొని ఉంటారు బ్యాంక్ అకౌంట్, ఇప్పుడు దానికి మనము అప్డేట్ అయితే కూడా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇకపై మీకు కానీ కళాశాలకు కానీ ఫీజు విషయంలోని ఏ విధమైన సంప్రదింపులు ఉండవమాటండి. ఇక మీద చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిన వాళ్ళైతే ఓకే, కానీ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకైతే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే కనుక ఇది డైరెక్ట్గా ప్రభుత్వము కళాశాలకి ఫీజు వేస్తుంది. సో మీకు ఫీజుతో సంబంధమే లేదు, మీ చదివేదో మీరు చదువుకోవడమే ప్రభుత్వం కోరుకుంటుంది అన్నమాట అండి. సో అందుకే స్టూడెంట్కి చదువుకి సంబంధము
ఉండాలి కానీ స్టూడెంట్కి ఫీజుకి సంబంధం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకానికి అయితే కనుక కూటమి ప్రభుత్వం నాంది పలికిందండి. సో మీరు ఎవరైతే ఈ విద్యా దీవెన వసతి దీవెనకి అర్హులై ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలేజెస్కి ఈ ఫీజుని డైరెక్ట్గా వేయడం అయితే జరుగుతుందండి. అలాగే గతంలోని బకాయిలను కూడా కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ వస్తామని కూడా చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఈ వారం కాకపోయినా లాస్ట్ వారంలోని కానీ, అంటే నవంబర్ లాస్ట్ వీక్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోని కానీ మీకు ఇవైతే కనుక క్లియరెన్స్ అన్నది తెలుస్తుంది మాట అండి. సో మరి అంతా మంచి జరగాలని అందరూ కోరుకుందామండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చదువు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది చదువు అయిపోయి సర్టిఫికేట్స్ లేకుండా ఏ జాబ్కి అప్లై చేసుకోవాలంటే సర్టిఫికేట్స్ కావాలంటే ఫీజు కట్టాలి. అలాంటి ఇబ్బందులు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. విద్యా దీవెన వసతి దీవెన గురించి ఏ రకమైన చిన్న న్యూస్ తెలిసినా సరే నేను మీ ముందుకు వస్తానండి వీడియో రూపంలోని. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి, మర్చిపోకండి.